సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగ ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పండుగ 4 రోజులు ఆ వాతావరణమే వేరే లెవెల్‌లో ఉంటుంది. సరే ఇంకా 2 నెలలు ఉంది కదా! ఇప్పుడు పండగ గురించి దేనికంటారా? దాని గురించే మాట్లాడతాను. సహజంగా గ్రామాల్లో అనుకోండి ఏముంటుంది? వాళ్ళ ఇంటికి పిల్లలొస్తారు, చుట్టాలొస్తారు, ఇంటిని శుభ్రం చేసుకోవటం, రంగులు వేయించుకోవటం, లేదా పిండి వంటలు చేసుకోవటం ఈ హడావుడిలో వాళ్ళుంటారు. మరి సిటీ వాసులకి 2 నెలల ముందే హడావుడి ఏంటంటారా? ఇప్పుడు అదే ఇంపార్టెంట్. సంవత్సరమంతా కష్టపడ్డ ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, ఆ 4 రోజులు తమ సొంత గ్రామాలకు వెళ్లి, తమ సొంత కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని చాలా తాపత్రయపడిపోతూ ఉంటారు. ఈ సంవత్సరం ఏడాది పడ్డ కష్టమంతా ఆ 4 రోజులు రిలాక్స్ అవ్వాలని అందరూ కోరుకుంటారు. సరే కార్లున్న వాళ్ళనుకోండి, పండగ ముందు రోజు బయలుదేరతారు. పండగ అయిన వెంటనే తిరిగొచ్చేస్తారు. అప్పుడు కూడా హైదరాబాద్, విజయవాడ హైవే ఏ స్థాయిలో ట్రాఫిక్ ఆగిపోతుందో, ఎంత దిగ్బంధనంలో ఉంటారో, ఎన్ని అవస్థలు పడతారో తెలిసిందే. మొత్తానికి పండగైతే వాళ్ళు ఎంజాయ్ చేసేస్తారు కాబట్టి వాళ్ళని పక్కన పెడతాం. మరి సామాన్యుడు మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటి? వీళ్ళకే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడు టికెట్లు ఓపెన్ అవుతాయా? ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ దందా వాళ్ళు అడ్డుకోలేరు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు ఈ ఆర్టీసీ, ట్రైన్లు ఇవైతే అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటి కోసం తెగ ట్రై చేస్తారు. ఎంత ట్రై చేసినా కొన్ని వేల మంది వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వెంటనే ఇమ్మీడియేట్‌గా టికెట్స్ అయిపోవడం. ఇప్పటికే వందల్లో కనిపిస్తోంది సంక్రాంతికి ట్రైన్స్‌లో అయితే వెయిటింగ్ లిస్ట్. సో, మరి ఇంకా ఎలా మళ్ళీ ఈసారి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ దందా బారిన పడాల్సిందేనా? సామాన్యుడి జేబుకి చిల్లు పడాల్సిందే. ఎందుకంటే ఆర్‌టీ అధికారులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ప్రైవేట్ ట్రావెల్స్ దందా కొనసాగనివ్వం. టికెట్ రేట్లు పెంచితే మాకు ఫిర్యాదు ఇవ్వండి వెంటనే సాల్వ్ చేస్తామని. కానీ అలా సాల్వ్ చేసిన సందర్భాలైతే ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించిన దాఖలాలే లేవు. మరి ఈసారైనా కనీసం వాటి మీద దృష్టి పెడతారా? ఈ మధ్య కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్‌తో వరుస ప్రమాదాలు కానీ, ఖచ్చితంగా ప్రతిదాన్ని చాలా స్ట్రిక్ట్‌గా ఉంటామని చెప్తూ వస్తున్నారు. మరి పండక్కి ఏ విధంగా ఉండబోతోంది? కనీసం సామాన్యుడు జేబుకు చిల్లు పడకుండా ఏమన్నా అడ్డుకట్ట వేస్తారా? చూద్దాం.